చెప్పలేనంత ప్రేమ ఉంది అనేటట్టుగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మనం నవీన్ యాదవ్ను బీసీ బిడ్డకు మరి క్యాబినెట్ లో చోటు కల్పిస్తే ఇక మనకు తిరిగే ఉంటది అనేది కూడా మరి ఇయాల్టి రేవంతమయ్య క్యాబినెట్ మీటింగ్ లో ఆ మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది మాత్రం గుసగుస ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట. ఉం. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంది. ఇంకేముంది ఇక ఆరన్లాట ఆరన్లు రోడ్ల మీద మరి దండం పెడితే ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ కాడ సిగ్నల్ పడితే ఇక ఒకటే పని పెడుతుర్రు, ఏమా 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 ఆ ఆరన్ల మీద ఆరన్లు మొయ్య మూత మోగిస్తుర్రు అట పట్నం హైదరాబాద్ సిగ్నల్ పడ్డ కాడ అక్కడక్కడ ఇక ఒకడొకడు అసలు ముందర ఎవరు ఉండరు ఊరికే ఆరం కొట్టుకుంటూ పోతుర్రు అట. దీనివల్ల బాగా దిమ్మిడి వేసినట్టయి ఏదో చిరాకు వచ్చినట్టుగా రకంగా పాలవుతుర్రట కొంతమంది. ఈ ధ్వని కాలుష్యం తోటి కొంతమంది ఇదవుతుర్రట. అయితే వీటి మీద నిఘా పెట్టి ఇట్లాంటి వాళ్ళను పసిగట్టి ఇది నేరం కింద తీసుకోవాలి. ఈ తప్పు చేస్తోళ్లను పసిబట్టి వీళ్లకు జరిమానా విధించే ఒక వ్యవహారాన్ని తీసుకురావాలి. వీళ్ళకు జరిమానా విధించేటట్టుగా ఒకసారి ఆ రకంగా తీసుకొస్తేనే వీళ్ళు ఇక మళ్ళీసారి ఇట్లా చెయ్యరు. రోడ్ల మీద అనవసరంగా ఈ కూతలు గుయ్యరు, ఈ మోతలు మోగియరు అనేది కూడా నడుస్తుంది. చూడాలి మరి రేపు ఎట్లా ఏంది ఏం కథ. మరి ఇప్పటికైనా కొంతమంది ఇక మరి ఎదుటోళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద మీరు ఇక బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోదు ఎప్పుడు అనేదే మోగుతుంది పట్నంలో. ఇక ఈ ఆరాళ్లతోటి ఇంకింత జనాలకు పరిషాద్ తెచ్చి పాపం వాళ్ళ ఉసురెందుకు పంచుకుంటుంది అనేది కూడా కథ నడుస్తుంది. చూడాలి మరి దీని మీద రేపు ఎంత జరిమానా, 2 రోజుల జైలు శిక్ష, ఏంది ఏం కథ అనేది ఇంకా ముందు చూద్దాం. ఇవ్వాలి రేవంతమయ్య సతీమణి గీతారెడ్డి అందశ్రీ ఇల్లు గడప దొక్కిందట. మరి మాటగాడు అందశ్రీ యశవంతి పాటలు రాసిండు. ఈ సమాజాన్ని మేల్కొల్పే విధంగా తన కలం పోటుతోటి ఎంతమంది గుండెలకు ఎక్కువ పెట్టిండో ఇక ఎరికైనా ముచ్చటే. ఇక అందశ్రీ పాడే మోసిన రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో బగ్గ పేరు సంపాదించుకుంటూ అబ్బా శబాష్. రేవంత్ అంటే ముఖ్యమంత్రి అంటే ఇంకో గిది, రేవంత్ అంటే ఇగో గిది, ఇగో ఈయన ప్రత్యేకత గిది. ఒక సామాన్యుడిలా అంటే కవులకు, కళాకారులకు, రచయితలకు ఆయన ఇవాళ ఇచ్చిన గౌరవం తెలంగాణ సమాజం పబ్బతి వచ్చింది. రేవంత్ రెడ్డి అందశ్రీ పాడే మోస్తే ఈ తెలంగాణ సమాజం ఎగిరి గంతేసింది. సోషల్ మీడియాలో మోత మోగింది ఈ ముచ్చట. ఇక మరి గీతారెడ్డి కూడా అందశ్రీ గడప దొక్కి వాళ్ళ ఇంటితో మాట్లాడి మీకు ఏది అవసరం ఉన్నా ఏం కావాలన్నా మీరు బిడపడకుర్రి, మీరు పిసికిల పడకుర్రి, మీకు ఏం కావాలో చెప్పుర్రి నేనున్నా అని వాళ్ళకు ఓదార్పునిచ్చి ధైర్యం ఇచ్చి ఇక రకంగా గీతారెడ్డి మేడం కూడా అందశ్రీ కుటుంబానికి భరోసాగా నేనున్నా మీకు అనేది కూడా ఇంకింత ఈ తల్లి కూడా తోడయ్యేసరికి అబ్బా కవులు, కళాకారులు, రచయితలు అంటే ఎంత అభిమానం ఉంది. రేవంత్ రెడ్డే కాదు, రేవంత్ రెడ్డి ధర్మపత్ని కూడా ఎంత గౌరవం ఉంది. కవులు, కళాకారులు అంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసము. ఇవాళ ఆ కళాకారులను ఏ రకంగా వీళ్ళు హక్కున చేర్చుకుంటున్నారు.
కళాకారులు అంటే వీళ్లకు ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది కూడా తేటతెల్లం అయింది. గీతారెడ్డి అందశ్రీ కుటుంబాన్ని పరామర్శించినందుకు, వాళ్ళ గడప దొక్కినందుకు,